హాయ్ అండి. ఇది థానోస్ కంపెనీ వారి అగ్రికల్చర్ డ్రోన్. ఇది పురుగు మందులు స్ప్రే చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వరిలో, అలాగే చెరకు, మొక్కజొన్న, మ్యాంగో, కమర్షియల్ క్రాప్ ఏదైనా సరే, కూరగాయలు, మిర్చి, దేంట్లో అయినా దీన్ని సింపుల్గా ఉపయోగించవచ్చు. కొబ్బరి, కోకోనట్ కూడా ఉపయోగించవచ్చు. ఇది ఒక ఎకరానికి వచ్చి 10 లీటర్లు నీరు మాత్రమే సరిపోతుంది. 10 లీటర్ నీటితో ఒక ఎకరం వరకు స్ప్రే చేస్తుంది. ఈ డ్రోన్ ఆపరేటింగ్ చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు. కంపెనీ వారే దీనికి ట్రైనింగ్ ఇస్తారు, ఎలా యూజ్ చేయాలి అనేది. అలాగే లైసెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. దీన్ని ఆపరేటింగ్ చేయాలంటే కంపల్సరీ లైసెన్స్ కూడా ఉండాలి. ఈ లైసెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా వాళ్ళే నేర్పిస్తారు. ఈ డ్రోన్ని మాన్యువల్గా కూడా ఆపరేట్ చేయవచ్చు, అలాగే ఆటోమేటిక్గా కూడా ఆపరేట్ చేయవచ్చు. ఒకవేళ ఏదైనా స్తంభం కానీ చెట్టు కానీ అడ్డొచ్చి ఒకవేళ నిలబడితే అక్కడ స్ప్రే ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది, అక్కడైతే స్ప్రే చేయదు. నెక్స్ట్ ముందుకు వచ్చి అదే ఆటోమేటిక్గా స్ప్రే చేస్తుంది. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు. ఒక రోజుకొచ్చి 20 ఎకరాల వరకు ఇది స్ప్రే చేస్తుంది. దీనికి 4 బ్యాటరీస్ ఉంటాయి. ఒక్కో బ్యాటరీ 2 గంటల వరకు ఛార్జ్ వస్తుంది. 2 గంటలంటే యావరేజ్గా 6 ఎకరాల వరకు స్ప్రే చేస్తుంది. మనం ఒకవేళ వరి చేనులో పురుగు మందు స్ప్రే చేయాలంటే ముందుగా పొలం చుట్టూ ఒకసారి చుట్టుకొలత తీసుకుని మ్యాపింగ్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఆ పొలం వరకు మాత్రమే పురుగు మందు స్ప్రే చేస్తుంది, పక్క పొలానికి ఏమాత్రం వెళ్ళదు. ఇందులో ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. క్రాప్ను బట్టి మనం ఏ హైట్ కావాలంటే ఆ హైట్ సెట్ చేసుకోవచ్చు. ప్యాడీ అయితే కొంచెం కింద వరకు 2 అడుగుల వరకు 3 అడుగుల వరకు సెట్ చేసుకోవచ్చు. అలాగే కమర్షియల్ క్రాప్ ఏ క్రాప్ అయితే ఆ క్రాప్ ఏ హైట్ అయితే ఆ హైట్ మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా అది స్ప్రే చేస్తుంది. మొక్క కింద భాగానికి కూడా మందు పూర్తిగా అందుతుంది. దీనివల్ల మాన్యువల్ మనకి చాలా కలిసి వస్తుంది. వరిలో ఈ డ్రోన్తో పురుగు మందు స్ప్రే చేయాలంటే ఎకరానికి 400 వరకు ఛార్జ్ చేస్తారు. దీనివల్ల చాలా మ్యాన్ పవర్ తగ్గుతుంది. రోజుకి 20 ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చు. ఈ డ్రోన్ కాస్ట్ వచ్చేసి 5,50,000 వరకు ఉంది. దీన్ని ఉపయోగించాలంటే కంపల్సరీ లైసెన్స్ కూడా ఉండాలి. లైసెన్స్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ డ్రోన్ గురించి పూర్తి వివరాలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రోన్ స్టెబిలిటీ చూడండి. గాలి ఉన్నప్పుడు మీకు అక్కడ మాకు ఏదైనా వైబ్రేట్ అవుతున్నట్టు ఏమీ ఉండదు. ఇది ఆర్టీఎల్లో మనం 1